హాయ్ అండి. ఇది డిజిటల్ బోర్డ్ని టీచింగ్కి బాగా ఉపయోగించుకునే దానికి చేసే ప్రయత్నంలో ఇది థర్డ్ పార్ట్ ఇది. సో ఫస్ట్ పార్ట్లో డిజిటల్ బోర్డులో ఉన్న మెనూ గురించి మనం మాట్లాడాం. సెకండ్ పార్ట్లో వైట్ బోర్డులో ఉండేటువంటి ఒక మెనూలో ఒక భాగం గురించి మాట్లాడాం. ఈ భాగం గురించి మాట్లాడాం. ఇది సెకండ్ వీడియోకి సంబంధించింది. తర్వాత థర్డ్ వీడియోలో మనకు ఈ ఏరియా గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇక్కడ మనకు పెన్ కలర్ సెలెక్షన్ కోసం ఇది యూజ్ అవుతుంది. పెన్ కలర్ సెలెక్షన్ అంటే పెన్ సైజ్, తర్వాత పెన్ కలర్. సో పెన్ సైజ్ సంబంధించి ఇది పెన్ ఒక సైజు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత థిక్నెస్ కూడా మార్చుకోవచ్చు. థిక్నెస్ మనం మార్చుకోవచ్చు. థిక్నెస్ మార్చుకొని చూడండి రాస్తాను. ఇది ఒక కలర్ థిక్నెస్. ఇప్పుడు థిక్నెస్ పెంచుతాను, పెంచి రాస్తాను, సేమ్ రాస్తాను. చూడండి థిక్నెస్ మారుతుంది. చూడండి ఇది థిక్నెస్ సంబంధించి ఈ కలర్ పెన్ ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది పైకి ఉంటుంది. అట్లా ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకుంటాను, థిక్నెస్ అదే పెడతాను. ఇప్పుడు పెన్ వైడ్ అయింది, వైడ్ పెన్ అయింది. చూడండి ఇది పెన్ కలర్ సెలెక్షన్ చేస్తున్నాను. అట్లే నిప్పు సెలెక్ట్ చేస్తాను. మనకేమో డిజిటల్ పెన్ అదే ఉంటుంది, కానీ ఇక్కడ మనకు వాడేటప్పుడు వైడ్గా రాయాలి, ఎక్కడైనా మార్జిన్స్ వేయాలి అన్నప్పుడు పెద్దగా వస్తుంది. నాకైతే ఇది చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. అంటే ఏదైనా టెక్స్ట్ రాయడానికి ఇది నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది నాకు ఇదైతే. ఎందుకంటే వేరేతో అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది, కానీ ఇదైతే నాకు చాలా ఈజీగా అనిపించింది రాయడానికి. ఏదైనా టెక్స్ట్ రాయాలంటే ఇది ఈజీగా అనిపిస్తుంది. దీనికంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నానంటే టెక్స్ట్ రాయడం చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకు. అదే ఇదైతే చాలా నీట్గా అనిపించింది. అంటే రాయడానికి అంటే నా ఒపీనియన్ చెప్తాను. మీ ఒపీనియన్ ఉంటే మీరు కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మీరు వాడటానికి టీచర్ కూడా దాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. అట్లే ఇట్లాంటివన్నీ కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా రకరకాల నింపు సైజ్ కలర్స్ ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. సో రెండు రకాలుగా మనకు వైడ్ నింపు ఉండేవి ఉన్నాయి, తర్వాత పాయింటెడ్ నింపు ఉండేవి ఉన్నాయి. కలర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లే ఈ కలర్ పెన్స్ కూడా ఉంటుంది. ఇది కలర్గా రాస్తుంది. చూడండి కలర్గా రాస్తుంది. ఏదైనా మీకు హైలైట్ చేయాలంటే కలర్ కూడా రాస్తుంది. డిఫరెంట్ కలర్స్ వస్తాయి దీంట్లోనే. సో ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇవన్నీ కలర్స్ కాదు, నాకు ఇంకా ఏదైనా వేరే పెద్దవి కావాలి, వేరే కలర్ కావాలంటే కలర్ కోడ్ బార్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా రాసుకోవచ్చు. కలర్ కోడ్ బార్లో నుంచి తీసుకోవచ్చు. ఇది చూడండి టెక్స్ట్ రాస్తాను అంటే 3. సో నెంబర్ 3గా మారుస్తాను. చూడండి నేను ఏ రాస్తాను, షార్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఏ రాస్తాను, ఏదైనా మార్చుతాను. ఇప్పుడు కలర్ అంటే టెక్స్ట్గా రావాలి అంటే మనం మార్చేస్తాం. టెక్స్ట్ ఫార్మాట్లోకి వచ్చేస్తాం. ఇది సెలెక్ట్ చేసుకోండి, నేను సెలెక్ట్ చేస్తాను. ఇదే ఉపయోగపడుతుంది కలర్ కోడ్ వేరే కలర్ అంటే వాళ్ళకి ఇక్కడ ఇచ్చినటువంటి కలర్లు కాకుండా, ఈ ఇచ్చిన కలర్లు కాకుండా నేను ఇంకా ఏదైనా కలర్స్ ఇవి కాకుండా ఇంకేమైనా కలర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను టెక్స్ట్ రాస్తాను, ఏదైనా బయాలజీ వాళ్ళు డయాగ్రామ్ ఇస్తారు. బయాలజీ వాళ్ళు డయాగ్రామ్ వేసేసి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏదైనా కిడ్నీ డయాగ్రామ్ వేస్తారు అనుకోండి. మీరు కిడ్నీ డయాగ్రామ్ వేసి ఇట్లా కిడ్నీ డయాగ్రామ్ వేసి బయాలజీ వాళ్ళు ఏదైనా పేరు రాస్తారు అనుకోండి. అంటే మీకు రాసే రాదు అన్నప్పుడు పేరు రాదు. టెక్స్ట్ ఫార్మాట్ ఉంది కాబట్టి టెక్స్ట్ సెలెక్ట్ అవుతాను. ఇప్పుడు రాస్తాను కిడ్నీస్ వెళ్తాము. కిడ్నీస్ వేసి ఓకే. ఇప్పుడు దీన్ని పార్ట్స్ రాయాలి అనుకోండి. పార్ట్స్ రాయాలంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం రాస్తారు, ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకొని దీన్ని కిడ్నీ అని రాయండి. ఓకే, దీన్ని ఏం చేస్తారు, యూరిటస్ అని రాయండి. ఓకే, ఇది యూరినరీ బ్లాడర్. మీరు రాసిస్తే అదే సెట్ చేసేసి సో ఈ విధంగా మార్చేస్తుంది. ఈ టెక్స్ట్ చాలా ఈజీగా బాగా నీట్గా కనిపిస్తుంది. సో ఆ విధంగా దాన్ని వాడుకోవచ్చు. ఎప్పుడు మీది టెక్స్ట్ అని ఉంటే దానికి సంబంధించి వాడుకోవచ్చు. సో ఇది మెనూకి సంబంధించి, థిక్నెస్ సంబంధించి. తర్వాత రెండోది వచ్చి ఎరేజర్ సంబంధించి. ఎరేజర్ వచ్చి మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేయాలంటే చేసేసుకోవచ్చు, ఎరేజ్ చేసుకోవచ్చు. లేదు ఏదో కొద్ది భాగం మాత్రమే చేసుకోవాలి అనుకోండి. ఇది
ఎరేజ్ చేసుకోవచ్చు. దాన్ని మాత్రమే ఎరేజ్ చేసుకోవాలనుకోండి, జస్ట్ దీంతో కనీసానికి ఎరేజ్ అవుతుంది. ఇక్కడ ఇది ఇక్కడ సెలెక్ట్ అయింది, బ్లూ సెలెక్ట్ అయింది, ఆ బ్లూ సెలెక్ట్ అయిన దాన్ని తీసుకొని మీరు ఏదైతే రాస్తారో దాన్ని ఎరేజ్ చేసేసుకోవచ్చు, సింగిల్ ఎరేజ్ చేసుకోవచ్చు. లేదు అంటే కాదు నాకు పైన మొత్తం తీసేసేయాలి అంటే జస్ట్ దీన్ని స్లైడ్ చేసి క్లియర్ చేస్తే మొత్తం స్క్రీన్ అంతా క్లీన్ అయిపోతుంది. లేదు ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉందా అంటే ఏదైనా పార్ట్ దీన్ని మాత్రమే తీసేయాలి అంటే దీన్ని మాత్రం తీసేయాలంటే ఆప్షన్ కూడా ఎరేజ్ చేసుకోవాలి, అంటే సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని కూడా ఎరేజ్ చేసుకుంటున్నాం, ఆర్గాన్ కూడా ఎరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ లేదు మొత్తం క్లీన్ చేయాలంటే బోర్డు క్లీన్ చేసుకుంటాను అంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇది ఎరేజ్ ఆప్షన్, సింగిల్ ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది, సింగిల్ ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకుని సింగిల్ ఎరేజ్ ఆప్షన్ దీంతో ఎరేజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు సెలెక్ట్ చేసి ఏ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఏరియా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు మొత్తం క్లీన్ చేయాలంటే మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది ఆప్షన్. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ చెప్తారు, ఇది ఇంకొక క్లాస్లో మనకు పడుతుంది. దీంట్లో ఇంటర్నెట్ నుంచి ఎవరైనా మనము పిక్చర్స్ తీసుకోవాలనుకోండి, డైరెక్ట్గా ఇక్కడే పిక్చర్స్ తీసుకోవచ్చు. అంటే గూగుల్లో నుంచి ఇప్పుడు నేను ఏదైనా అర్త్ తీసుకుంటాను, సో అర్త్ సంబంధించి నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను. నెట్ కనెక్టివిటీ ఉంటుంది, అర్త్ తీసుకోవచ్చు. సోషల్ స్టడీస్ వాళ్ళు కానీ సైన్స్ పిక్చర్ కానీ ఏదైనా సరే. సో ఈ పిక్చర్ మనకు కావాలి, బోర్డు మీద కావాలి, దానికి సంబంధించి మనం పిల్లలకు చెప్పాలి అనుకున్నప్పుడు దీన్ని మనం ప్రెస్ చేసి పట్టుకుంటే చాలు. ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది మనకు స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా పక్కన పెట్టుకొని దీనికి సంబంధించి పిల్లలకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి మనకు ఒకవేళ జిప్ ఫైల్ ఏమైనా వస్తుందేమో చూద్దాం. జిప్ ఫైల్ అంటే జస్ట్ రొటేట్ అవుతాను, రొటేట్ అవుతాను తీసుకోవచ్చు. అట్లే ఒకసారి పిక్చర్ పెట్టుకున్న తర్వాత దీని మీద మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే, అంటే సోషల్ స్టడీస్ వాళ్ళు లేదా సైన్స్ వాళ్ళు ఏదైనా ఒక పిక్చర్ తీసుకొని వచ్చి దానికి సంబంధించి చెప్పాలి అంటే కూడా ఇది నార్త్ అమెరికా చెప్పచ్చు, ఓకే ఇది సౌత్ అమెరికా అట్లా లొకేట్ కూడా చేయొచ్చు, పసిఫిక్ ఓషన్ ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ రావచ్చు. సో ఆ విధంగా కూడా యూజ్ అయ్యింది. లేదు మనకు కిడ్నీ సంబంధించి ఏదైనా కావాలి అనుకోండి, కిడ్నీ సంబంధించి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్గా నెట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని తీసుకొని ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది గూగుల్లో. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ డయాగ్రామ్ వేయడానికి చాలా టైం పడుతుంది అని అనుకోండి. సో ఇక్కడ సెర్చ్ చేసుకుంటే కిడ్నీ, సో స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ వస్తే దాన్ని తీసుకొని డైరెక్ట్గా మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడ లొకేషన్ ఏమి దానికి సంబంధించి మొత్తం చెప్పడానికి అవకాశం ఉంది. చేసుకొని మనకి దీనికి సంబంధించి చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా ఇక్కడ మనకి ఇంటర్నెట్ ఆప్షన్స్ ఉన్నాయి. అట్లే మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ వాళ్ళకి స్కేల్ సంబంధించి స్కేల్ కానీ ప్రొట్రాక్ట్ కానీ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. స్కేల్ సంబంధించి ఏదైనా కానీ ఈ లైన్ గీయాలి అనుకుంటే మనకు దీన్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు. లైన్ గీసిన తర్వాత దీన్ని ఎంత పొడవు ఉంది అని చూసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఆ విధంగా కూడా పిల్లలకి ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వాడుకోవచ్చు. ప్రొట్రాక్టర్లో మనం రొటేట్ చేయడానికి రొటేట్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో ఉంది దాన్ని పట్టుకొని రొటేట్ చేసుకోవచ్చు. ఏ డిగ్రీలో చూసుకోవచ్చు. సో ఈ విధంగా మ్యాథమెటిక్స్ వరకు ఇక్కడ యూజ్ అవుతుంది. వాళ్ళు బాక్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ అన్ని మ్యాథమెటికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే మీరు ఎక్కడైనా పెన్ డ్రైవ్ నుంచి ఏదైనా తెచ్చిపెట్టేది ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్లో ఉండేది యాక్సెస్ చేసుకొని డైరెక్ట్గా బోర్డు మీదకి తెచ్చుకోవచ్చు. పవర్ పాయింట్ కావచ్చు, అట్లా ఏదైనా సరే బోర్డు మీదకి పెట్టవచ్చు. తర్వాత నెక్స్ట్ పిక్చర్ ఏదైనా ఉంటే, ఇమేజ్ రిలేటెడ్ ఏదైనా ఉంటే, మీ దగ్గర ఏదైనా ఇమేజ్ రిలేటెడ్ ఏదైనా ఉంటే, లేదా పాతది మనం ఏదైనా రివిజన్ చేస్తాము మనకు దానికి సంబంధించి ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ అని కొట్టాలి. ప్లస్ అని కొట్టే అది ఇక్కడికి వచ్చేస్తుంది. సో దాన్ని మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. చిన్నగా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేసుకోవచ్చు. డిలీట్ ఆప్షన్ నాకు ఇది వద్దు అనుకునేటట్లయితే డిలీట్ ఆప్షన్ కొట్టేస్తే అది వెళ్ళిపోతుంది. అంతే, ఇవన్నీ డిలీట్ ఆప్షన్.
తీసేయాలి మొత్తం అన్ని నేను తీసేయాలంటే ఎరేజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనకు మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇంట్లో. తర్వాత వీడియో తీసుకొని రావాలి, ఏదైనా న్యూస్ ఉన్న వీడియో ఏదైనా బోర్డు మీద ప్లే చేయాలనుకుంటే పెన్ డ్రైవ్లో కానీ ఉండాలి, లేదా సిస్టంలో కానీ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ప్లే చేయాలనుకుంటే ఫస్ట్ దాన్ని క్లిక్ చేసుకుని తర్వాత ప్లస్ అని కొట్టేస్తే మనకి ఇది. इस वीडियो में हम समझेंगे ड्रिफ्ट वेलोसिटी। फुल स्क्रीन में ड्रिफ्ट वेलोसिटी फिजिक्स में यूज होने वाला कॉन्सेप्ट है। ये फिनोमेनन वायर्स के इलेक्ट्रिक करंट और अदर कंडक्टिव मटेरियल के फ्लो को सब ఇంకొక ఆప్షన్ ఏంటంటే వీడియో ప్లే చేసేటప్పుడు మనం వీడియోలో పిలవని మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఏదైనా దీని మీదే మనం రాసుకోవచ్చు, వీడియో మీదనే రాసుకునే అవకాశం ఉంది. వీడియో పైన రాసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ అవైలబుల్. వీడియో తీసుకుంటే మనం దీని మీద రాసుకోవచ్చు. వీడియోని స్టాప్ చేసుకొని ఆ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా చెప్పాలంటే కూడా వీడియో మీద మనం ప్రెజెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఎరేజ్ చేసేసుకోవచ్చు. ఎరేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియోని ప్లే చేసుకోవచ్చు. తర్వాత వీడియో ప్లే समझने के लिए इम्पोर्टेंट है। ड्रिफ्ट वेलोसिटी इलेक्ट्रॉन की एवरेज वेलोसिटी होती है जब वो एक नेगेटिव टर्मिनल से पॉजिटिव टर्मिनल की तरफ एक्सेलरेट करता है। ड्रिफ्ट वेलोसिटी को हम ऐसे डिफाइन कर सकते हैं: the average velocity attained by charged particles in a material due to an electric field। आइए इसे डिटेल में समझते हैं। जैसा कि हम जानते हैं मोस्टली मेटल्स कंडक्टर होते हैं जो इलेक्ट्रिसिटी कंडक्ट। ఇది బ్యాక్ కోడ్, బ్యాక్ ఆప్షన్ ఈ సైడ్ అయినా ఉంటుంది, అటువైపు అయినా ఉంటుంది. బ్యాక్ ఆప్షన్ ఉంటుంది, మళ్ళీ మనకు హోమ్ పేజీలోకి వచ్చేస్తుంది. సో ఇది మిడిల్లో ఉన్నటువంటి మెను. ఈసారి నెక్స్ట్ 4th వీడియోలో మనం ఇంకొన్ని ఆప్షన్స్